హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాము. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూడండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంక ఇక్కడ మేమైతే కొమ్మాల జాతరకి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మేము 1:32 అవుతుంది. పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చాక, ఎలాగో పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కదా, ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక పిల్లల్ని ఫ్రెష్ అప్ చేయించి ఇంకా లంచ్ చేసేసి ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. కరెక్ట్ 2 కల్లా బయలుదేరిపోయామన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఆల్రెడీ రెడీ అయిపోయి ఉన్నారంట. సో ఇంకా ఫైనల్గా ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చేసరికి అయితే అమ్మ వాళ్ళైతే రెడీ అయ్యి డాక్టర్తో రెడీ ఉన్నారనమాట. ఇంకా అందరం కూడా కలిసి వెళ్తున్నాము. బాబాయ్ వాళ్ళు అలాగే మా మేనత్త వాళ్ళు అందరం కూడా ఇంకా కలిసి అయితే వెళ్తున్నాము. సో ఇంక ఇక్కడ డాక్టర్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఇంకా అమ్మ కూడా డాక్టర్కి మేమైతే వెళ్ళినా కూడా జాతరలకి డాక్టర్ తీసుకెళ్తే ఇంకా ఏ వెహికల్ వెళ్ళినా కూడా ఇలా పూజించుకొని ఇంకా వెళ్ళే ముందు డాక్టర్ ముందు వాటర్ పోసి ఇంకా కొబ్బరికాయ కొట్టి బస్సీలు పెట్టేసి ఇంకా బయలుదేరుతామన్నమాట. సో ఇంక ఇక్కడ అన్నీ కూడా రెడీ చేసుకొని ఉన్నారనమాట. మాతో పాటు ఇంకో బాబాయ్ వాళ్ళు కూడా ఇంకో డాక్టర్ తీసుకొని వస్తున్నారు. ఇంకా ఈ కొమ్మాల గుట్ట చుట్టూ అయితే వెహికల్స్ తిప్పుతారనమాట. ఇంకా అందుకోసమే ట్రాక్టర్లు అయితే తీసుకొని వెళ్తున్నాము. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే 3:30 అలా అయిందనమాట బయలుదేరేసరికి. ఇంకా వెళ్ళిన తర్వాత ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత వంట అయితే ప్రిపేర్ చేసుకుంటాము. ఇంకా ప్రతిసారి ఇలానే వెళ్తామన్నమాట. కాకపోతే ఎవరు వీలు తగ్గట్టు వాళ్ళు వస్తారు. ఇంక ఈసారి అయితే ట్రాక్టర్ మేబీ ఎక్కువ సార్లు అయితే ట్రాక్టర్ తీసుకొని వెళ్ళడానికి చూస్తామన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మీరు గీసుగొండకు వెళ్ళిన వీడియో కూడా నేను లాస్ట్ ఇయర్ పెట్టాను. ఈసారి అయితే గీసుగొండ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళలేదు, ఇంకా వీలు కాలేదనమాట. అందుకోసమే వెళ్ళలేదు. ఇంకా ఇక్కడ ఫైనల్గా బయలుదేరే ముందు అయితే అమ్మ కొబ్బరికాయ కొడుతుంది. ఇంకా చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఎవరైనా కొమ్మాల జాతర చూసారా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ కొమ్మాల జాతర హోలీకి స్టార్ట్ అయ్యి ఉగాది వరకు అయితే జరుగుతుందనమాట. చాలా బాగుంటుంది. ఇంకా ఫస్ట్ 5 రోజులు అయితే బాగా జరుగుతుంది. పబ్లిక్ కూడా బాగుంటారు. ఇంకా 5వ రోజు రథం తిప్పుతారు. రథం కూడా చూపిస్తాను లాస్ట్లో చూడండి. రథం తిరిగే రోజు అయితే గుడి చుట్టూ రథం తిరిగే రోజు చాలా అంటే చాలా రష్ ఉంటుంది. అందుకోసమే ఇంకా వెళ్ళలేదు. మళ్ళీ మేము ఐలోని అలాగే కొమరవెల్లి ఇంకా టెంపుల్స్కి వెళ్ళేసరికి మాకు ఆ మధ్యలో వెళ్ళడానికి కుదరలేదనమాట. మేము వెళ్ళేదైతే 7th or 8th రోజు అయితే వెళ్ళాము. మాకు కొంచెం పబ్లిక్ తక్కువనే ఉన్నారనమాట మేము వెళ్ళిన రోజు. కాకపోతే ఈవినింగ్ టైంలో చాలామంది వస్తున్నారు. ఇంకా దర్శనం చేసుకొని వెళ్తున్నారనమాట. ఇంకా మేమైతే వంట చేసుకొని రావడానికే చూస్తాము ఇప్పుడు కూడా. ఇంకా అందుకోసమే ఇంకా 3:30కి అలా బయలుదేరిపోయాము. ఇంకా మా మేనత్త వాళ్ళ ఇంటి ముందు నుంచే వెళ్తుంటే ఇంకా మా మేనత్త వాళ్ళు కూడా ట్రాక్టర్ అయితే ఎక్కేశారు. ఇంక ఇలా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తామన్నమాట ఎప్పుడు కూడా. ఇంకో బాబాయ్ వాళ్ళు కూడా ఇంకా వెనక ట్రాక్టర్లో వస్తున్నారనమాట. వాళ్ళైతే ఇంకా బయలుదేరుతున్నారనమాట. ఇంకా మేమైతే కొంచెం ముందుకు వెళ్ళాక ఇంకా మధ్యలో ఆగాము. ఇంకో బాబాయ్ వాళ్ళు వచ్చాక సో చూసారా, ఇంకా అందరం కూడా బయలుదేరిపోయాము. ఇలా సరదాగా మాట్లాడుకుంటూ అందరం అయితే ఎంజాయ్ చేస్తూ వెళ్తామన్నమాట. సో ఫ్యామిలీ వ్లాగ్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఈ టెంపుల్ చూసారా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి. సో ఇంకా ఫైనల్గా కొమ్మాల దగ్గరికి అయితే వచ్చేసాము. ఎంట్రన్స్లో ఇలా ఉంటుందన్నమాట ఆర్చ్. ఇంకా లోపలికి ఇంకా కొంచెం ఒక 1 కిలోమీటర్ దూరంలో వెళ్తే టెంపుల్ వస్తుంది. చూసారా, ఇంకా జాతర అయితే జరుగుతుందన్నమాట. ఎక్కువ లేరు, ఇంకా తక్కువే ఉన్నారు పబ్లిక్. ఇంకా వచ్చిన తర్వాత కొండ చుట్టూ అయితే ఒక 3 చుట్లు అయితే తిరుగుతామన్నమాట. 3 చుట్లు తిరిగిన తర్వాత ట్రాక్టర్ అయితే ఒక దగ్గర పెట్టేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్తాము. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. వ్లాగ్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇంక ఇక్కడ జాయింట్ వీల్స్ అవన్నీ కూడా ఒక 5 రోజులే జరిగాయంట. ఇంక ఇప్పుడు పబ్లిక్ ఎలాగూ తక్కువ ఉంటారు కాబట్టి ఇంకా అన్నీ కూడా విప్పేస్తున్నారనమాట. అన్నీ సర్దేసుకుంటున్నారు. ఈ 5 రోజులు ముందు 5 రోజులు అయితే చాలా బాగా జరుగుతుంది. ఇంకా జాయింట్ వీల్స్ అవన్నీ కూడా ఎగ్జిబిషన్ లాగా నడుస్తుంది అనమాట. ఇంకా మేము వెళ్ళింది అయితే 7th or 8th రోజు కాబట్టి సాటర్డే రోజు వెళ్ళామన్నమాట. ఇంకా ఆ రోజుకైతే విప్పేస్తున్నారు. సో ఇంకా గుడి చుట్టూ అయితే తిరుగుతున్నాము. ఇంకా షేక్ అవుతుంది అనమాట. ఇంకా ట్రాక్టర్ కదా, అక్కడ ఎత్తు వంపులు ఉంటే ఇంక ఇలా షేక్ అవుతుంది. సో ఏమనుకోవద్దు. సో వీడియో అయితే ఎండ్ వరకు చూసి ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో కంటిన్యూ చేస్తాను, చూసేయండి. పబ్లిక్ చూసారా, అక్కడక్కడ ఆల్రెడీ దర్శనం చేసుకొని అక్కడక్కడ అందరు కూడా వంటలు చేసుకుంటున్నారు చెట్ల కింద. ఇంకా సమ్మర్ అవ్వడంతో పిల్లలకి కూడా హాఫ్ డే స్కూల్స్ కదా, చాలామంది అయితే ఆఫ్టర్నూన్ అలాగే
ఈవినింగే వస్తున్నారనమాట. సో 3 చుట్లు అయితే ప్రదక్షిణలాగా ఇంకా ట్రాక్టర్ అయితే తిప్పేసి ఇంక ఇక్కడ ఆగాము. ఒక దగ్గర అయితే ఆగి ఇంకా ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్తున్నాము. స్వామివారి పూర్ణిమ
సో ఫైనల్గా ఇంకా దర్శనం కంప్లీట్ అయ్యాక అక్కడ ఒక దగ్గర అయితే నీట్గా చేసుకుని ఇంకా పరదా వేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా అమ్మకు నాకు సాటర్డే అమ్మ ఇంటి దగ్గరని బీరకాయ కర్రీ అయితే చేసుకొని వచ్చింది మా కోసం. ఇంకా పూరీలు అలాగే ఇంకా అత్తమ్మ వాళ్ళైతే గుడాలు ఇంకో పిన్ని పూరీలు అవన్నీ తీసుకొని వచ్చారనమాట. ఇంకా బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ ఇంకా చారు చేద్దామని చెప్పేసి అంటే ఇంకా వాటిలోకి అయితే అన్నీ కూడా కట్ చేస్తున్నాము. ఇంక ఇక్కడ అమ్మ అయితే రైస్ పెట్టడం కోసం ఇంకా కట్టెల పొయ్యి మీదనే వంట చేసుకుంటున్నాం అనమాట. ఇలా వచ్చినప్పుడు బయట కట్టెల పొయ్యి మీద వండుకుంటేనే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంకా పిన్ని వాళ్ళు అయితే అటు చేస్తున్నారు, ఇంకా అమ్మ వాళ్ళు ఇటు చేస్తున్నారు. సో చూసారా ఇంకా టెంపుల్ దగ్గరనే అనమాట. ఇంకా లైటింగ్ బాగుంటుంది కదా, చీకటి అయినా కూడా పిల్లలు ఉన్నారు కదా లైటింగ్ బాగుంటుందని చెప్పేసి ఇంకా దగ్గరలోనే ఇంక ఇక్కడ వేసుకున్నాం అనమాట. సో ఇంకా చాలా బాగుంటుంది చూడండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మా ఫ్యామిలీ వ్లాగ్ అయితే ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ తమ్ముడు వాళ్ళు కూడా కూర్చున్నారనమాట. వాళ్ళకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా వాళ్ళైతే కూర్చున్నారు. బావ వాళ్ళైతే ఇంకా సందీపు బావ ఇంకా అందరు కూడా ఈవినింగ్ అయితే 5:30 వరకు బయలుదేరుతా అన్నారనమాట. ఆఫీస్ అయిపోయాక వస్తామని చెప్పేసి అన్నారు. ఇంకా వాళ్ళు వచ్చేసరికి అయితే 7:30 అలా అయిపోయిందనమాట. ఇంకా వాళ్ళు వచ్చేసరికి కూడా వంటలన్నీ కూడా కంప్లీట్ అయ్యి ఉన్నాయి. సో ఇంకా కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మామిటే చూస్తాను అగో బుగ్గలు బుగ్గలు ఇళ్ళకి వస్తాయి. అని దాచుకుంటా అండి ఏందో. సో ఇంకా వంటలన్నీ కంప్లీట్ అయిపోయేసరికి చూసారా ఇంకా చీకటి అయిందనమాట. ఇంకా బాపు వాళ్ళు కళ్ళు తీసుకొచ్చారు, ఇంకా గుడాలు తీసుకొచ్చాను నేను చెప్పాను కదా. అత్తమ్మ అయితే గుడాలు తీసుకొచ్చింది, ఇంకా అవైతే పెడితే కళ్ళు తాగుతూ తింటున్నారు. ఇంక ఇక్కడ చారు కూడా చేసేసారు, ఇంకా బగారా రైస్ కూడా అయింది, చికెన్ ఒకటి ఇంకా లాస్ట్లో ఉందన్నమాట. ఇంకా బావ వాళ్ళు అయితే గుడాలు తినేసి ఇంకా ఫైనల్గా గుడాలు తిన్న తర్వాత బావ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా ఎక్కువ కళ్ళు తీసుకొని వచ్చారనమాట. వచ్చేటప్పుడు ఇంకా కళ్ళు తీసుకురావడంతో ఇంకా వాళ్ళైతే తాగుకుంటూ ఇంకా తింటున్నారనమాట. ఇంక ఇక్కడ ఆశ పాపకైతే ఫస్ట్ తినిపిస్తున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ తినింది కదా, ఇప్పటికే లేట్ అయిందని చెప్పేసి ఇంకా ఆశ పాపకైతే ఫస్ట్ తినబెట్టేసిన తర్వాత ఇంకా నేను తిన్నానమాట. ఇంకా అమ్మ పూరీలు తీసుకొచ్చిందని చెప్పాను కదా, బీరకాయ కర్రీ అలాగే పూరీలు అయితే ఒక 2 పెట్టుకొని ఫస్ట్ అయితే తినేసాను. ఇంకా పూరీలు 2 తిన్న తర్వాత ఇంకా బీరకాయ కర్రీతోటి అలాగే చారు కూడా ఉంది కదా, ఇంకా బగారా రైస్ బీరకాయ కర్రీ చాలా బాగుంది కాంబినేషన్. అయితే ఫస్ట్ టైం తిన్నాను బీరకాయ కర్రీతో బగారా రైస్, చాలా బాగుంది.
సో ఇంకా మేము తిన్న తర్వాత నార్మల్గా అలా తీర్థంలో తిరిగేద్దామని చెప్పేసి వెళ్ళాము. కాకపోతే కొంచెం వీడియో తీశాను. నా మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయిందనమాట. అందుకే ఇంకెక్కువ వీడియో తీయలేదు. సో ఇంక ఇక్కడ మేము తిన్న తర్వాత వీళ్ళైతే ఇంకా లాస్ట్కి తమ్ముడు వాళ్ళందరూ కూడా కూర్చొని ఇంకా డిన్నర్ అయితే చేస్తున్నారు. ఇంకా వీళ్ళందరూ తిన్న తర్వాత ఇంకా షాపింగ్ చేద్దామని చెప్పేసి వెళ్ళాం, కానీ ఏం తీసుకోలేదు. నార్మల్గా చూసి వచ్చామన్నమాట. ఇంకా అప్పటికి చాలా నైట్ అయింది. మేము మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి అయితే 11:30 అయిందనమాట. 11:30 వరకు కూడా టెంపుల్లోనే ఇలా కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. చాలా బాగా అనిపించింది. సో ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొమ్మల జాతర మీరు వెళ్ళారా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ మాష్ పాపకి అయితే మా అన్న అయితే బోళ్ళు తీసుకున్నాడు అన్నమాట. చూసారా, బోళ్ళు కావాలని చెప్పేసి అంటే ఇంకా తీసుకున్నాడు. ఇదొకటి కొనిస్తే చాలా అని చెప్పేసి అంది. ఇంకా అందుకోసమే ఇంకా అన్న అయితే తీసుకున్నాడు. ఇంకా తనైతే ఆడుకుంటూ పోయిందనమాట. సో ఇంకా తిన్న తర్వాత ఇక బావతో పాటు నేనైతే ఇంకా ఇలా సరదాగా తిరుగుదామని వచ్చాను. ఏమైనా నచ్చితే తీసుకుందాం అనుకున్నాను, కానీ అలా తిరిగేసి వచ్చాము. చూసారా, ఇంకా టెంపుల్కి అయితే లైటింగ్ అయితే వేశారనమాట. చాలా బాగుంది, రకరకాలుగా వేస్తున్నారు. మేము వెళ్ళేంతవరకు అయితే నార్మల్గా చూసుకుంటూనే ఉన్నాను. ఇంక ఇక్కడ ఒక చైన్ చూద్దామని చెప్పేసి చూస్తున్నాను, కానీ ఏం తీసుకోలేదు. నార్మల్గా చూశాను అంతే, అమౌంట్ ఎంత అది ఇది అని అడిగి వచ్చేసాను అంతే, ఏం తీసుకోలేదు. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదన్నమాట ఇలాంటివి తీసుకోవడం. ఇంకా బావ కూడా వద్దన్నాడు, అందుకోసమే ఇంకా తీసుకోలేదు. ఇంకా షాప్స్ అయితే నార్మల్గా చూపిద్దామని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీస్తున్నాను. సో ఫైనల్గా ఇంకా అంతా తిరిగేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది. ఇంకా నేను బావ మొబైల్ తీసుకొని ఇంకా లాస్ట్లో అయితే కొంచెం వీడియో తీశాను. సో ఇంకా వ్లాగ్ అయితే ఇదండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి కూడా తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారా, ఎంట్రన్స్లో ఈ టెంపుల్ ఇంకా వెళ్తుంటే కూడా కొంచెం తీశాను. సో వ్లాగ్ అయితే ఇదండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.